ఆ నామం కొరకు అవమానము పొందటానికైనా మనం పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషముగా ఆ మహాసభ నుండి వెళ్ళిపోయారు. దేవుని కోసం అవమానమైనా పర్లేదనుకున్నారు, నిందలైనా పర్వాలేదనుకున్నారు, అపోహసించినా పర్లేదనుకున్నారు, ఎగతాళి చేసిన వారి బట్టలు తీసి వారిని బెత్తాలతో కొట్టి వారిని అవమానపరిచి మాటలతో వారిని దుర్భాషలు మాట్లాడినా కానీ ఆ నామం కొరకు మనం అవమానం పరచబడినా పర్వాలేదని వారు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయి సంతోషంగా వెళ్ళారట. మనకి ఎవరైనా గౌరవిస్తే సంతోషపడతాం, అవమానపరిస్తే సంతోషపడతామా? అందుకని ప్రభు అంటాడు, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందంతో గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని ప్రభు చెప్పాడు. నిజంగా శిష్యులు చూడండి, ప్రభు నామం కొరకు ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని చిత్రహింసలు వారు పొందారంటే ప్రియమైన వాళ్ళరా, ఆ నామం కొరకు అవమానం పొందుటడానికి మనం పాత్రలమని ఎంచబడినందున వారు సంతోషించారట. ఈరోజు తప్పిదమ్మునకు దెబ్బలు తింటే అదేమి హితము? మనం ఇతరులకు మంచి చేసి శ్రమ అనుభవిస్తే అది దేవునికి హితం. మనం పాపాలు చేసి, మనం తప్పులు చేసి, మనం చేసిన దానికి మనం శిక్ష అనుభవిస్తుంటే అదేమంటే దేవుని కొరకు నేను కష్టాలు అనిపిస్తున్నాను, శ్రమలు అనిపిస్తున్నాను. నువ్వు చేసిన దానికి నువ్వు శ్రమలు అనిపిస్తున్నావు, దేవుని కొరకు నువ్వేం కష్టాలు అనిపిస్తున్నావు, ఏ శ్రమలు అనిపిస్తున్నావు, దేవుని పరిచర్య కొరకు ఎంత టైం హెచ్చించావు, దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టావు, దేవుడు నీకు ఎంత శ్రేష్టమైన వనరులు నీకు అనుగ్రహించినప్పుడు వాటిని నువ్వేం చేస్తున్నావు? దుర్వినియోగం చేసుకుంటున్నావు అవకాశాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని, సమయాన్ని. మరి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావు కదా, నీ విశ్వాసాన్ని నువ్వు వెల్లడిపరచడానికి నువ్వేం చేస్తున్నావు? విశ్వాసాన్ని ఎవరికి తెలియజేస్తున్నావు? గెరసేనుల దేశంలో దురాత్మల చేత నింపబడిన వాడు తన విశ్వాసాన్ని తన ఇంటి వారికి తెలియజేశాడు, 10 ఊర్లకు తెలియజేశాడు. సమరీ స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ సమరయ గ్రామంలో ఉన్న వారందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది. అనేకులు విశ్వసించడానికి ఆమె కారకురాలైంది. మరి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ విశ్వాసం ఎవరికి తెలియజేస్తున్నావు? ఇక్కడ చూడండి, ప్రభు వారు ఏమంటున్నాడంటే, నేను చీకటిలో చెప్పింది మీరు వెలుగులో ప్రకటించండి, నేను చెవిలో ప్రకటించింది మీరు మిద్దెల మీద ప్రకటన చెయ్యండి. మరుగై ఉన్నది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైంది ఏదైనా సరే తేటపరచబడకపోదు. మీరు ఎవరిని గురించి దిగులు పడద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రార్థన మనం చేసుకోవాలి, మన వెనక ఉన్నవారు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి అక్కడ వారు అవమానించబడిన అది అవమానంగా చూడలేదు, కానీ సంతోషించు మహాసభ నుండి వెళ్ళిపోయారు. తర్వాత ప్రతిదినం దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించారు. వాళ్ళు కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా, అసలు బోధించొద్దన్నా కానీ వారు ప్రతిదినం, వారానికి వచ్చి ఒక రోజు కాదు, మీరు ఆలోచించండి, మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు వచ్చారు. నిజంగా నేను చెబుతున్నాను, వాళ్ళకి సరైన బట్టలు ఉండేది కదట, సరైన భోజనం ఉండేది కదట, అసలు ఎవరో వాళ్ళకి పిలిచి గుప్పడి మెతుకులు పెట్టేవాళ్ళు కాదు. ఈరోజు ఆదివారం వస్తే కానుకలు ఎంత వస్తాయి, సందాలు ఎంత వస్తాయి, సంఘం ఎంత, కానుకలు ఎంత వస్తాయి, కానుకలు లెక్కేసుకోవడంలో సమయం సరిపోతుంది. నిజంగా దేవుని కొరకు ఏం ఖర్చు పెడుతున్నారు, ఎంత శ్రమ అనుభవిస్తున్నారు? ఇప్పుడు ప్రతిపాడులో ప్రియమైన వాళ్ళ ఈ మాట జాగ్రత్తగా ఉన్నాను, మోకాళ్ళు నీళ్లలో డేరాలో వేసుకుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పరిచర్య పెట్టడం జరిగింది 2004లో. దాదాపు ఆ సంఘం బలపరచబడింది, 50 మంది విశ్వాసులు అయ్యారు. అక్కడ రోడ్లు, వాతావరణం బాగుండేదానికి ఇప్పుడు 6 చర్చీలు కట్టారు. అక్కడే 6 చర్చీలు ఎందుకు కట్టారు అంటే, ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు? మనలాంటి విశ్వాసులు ఇచ్చే డబ్బులతోనే అక్కడ చర్చీలు కట్టారు. పరిచర్య ఉన్న చోట పరిచర్య చేయటం కాదు, పరిచర్యలో లేని చోట్లకి వెళ్ళాలి. యేసయ్య ఏం చెప్పాడు? ఆయన నామం మెరగని చోట్లల్లా మీరు వెళ్ళి సువార్తను ప్రకటించమని చెబితే, ఈ రోజుకు కూడా కొన్ని కర్ణాటక స్టేట్ లాంటి 10 ఊర్లకు కూడా ఒక చర్చి లేని, ఒక్క చర్చి కూడా 10 గ్రామాలకు ఒక చర్చి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజేమో ఉన్న చోట చర్చిలు కట్టుకుంటూ ఆ దేవుని నామంలో చాలామంది బిడ్డలు ఇచ్చే కానుకను మరి ఎలా వాడాలో తెలియక అక్కడికక్కడ చర్చిలు కట్టుకుంటూ 100 మంది విశ్వాసులతో అలా 10 మందిని పంచుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, అది కాదు విశ్వాసం అంటే. క్రీస్తు నామం ఎరగని చోట్లల్లా వెళ్ళి మనం సువార్తను ప్రకటించాలి. అది భారమా దూరమా ఎంత అనేది మనం ఆలోచించకూడదు. చాలామంది ప్రారంభ దినాల్లో ఫారినర్స్ వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళకోకుండా ఇక్కడే తనువును చాలించి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడే మిషనరీస్ ఎంతోమంది గొప్ప పరిచర్య చేసి చివరికి మళ్ళీ భార్య బిడ్డలను కూడా చూసుకోకుండా ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, క్రీస్తు కొరకు మనము చాలా కష్టపడాలి. ఈ కడవరి దినాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ
చాలామందిని ప్రభు దగ్గరికి నడిపించాలి. అంతే తప్ప మరి వాళ్ళు ఇచ్చే పరిస్థితులను చూసుకొని మనం సంతోషించుకుంటూ మనం సంతోషపెట్టుకుంటూ ఉంటే దేవుడు రేపు లెక్క అడుగుతాడు. కానీ ఏ రోజు నిరుత్సాహపడలే. నేను చేసే దేవుని పని, నా పని దేవుడు చేస్తాడు. ఒకళ్ళు ఉండారా, ఇద్దరు ఉండారు కదా. నేను వచ్చి దేవుని పని చేసి నా దాన్ని నేను వెళ్తున్నాను. అయినా సరే దేవుడు నాకు అప్పగించిన వారిని నేను కాపాడుకోవాలి. ఏదో ఒక విధంగా వాళ్ళకు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలనే తపన. వారు ప్రతిదినము దేవాలయములను ఇంటింట మానక బోధించు యేసే క్రీస్తు అని బోధిస్తూ వచ్చారు. ఎందుకులే మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, మనకి ఎందుకులే అని మానుకోలేదు. కానీ వారు యేసే క్రీస్తు అని బోధిస్తూ వచ్చారట. ఈ లోకంలో మనుషులకు మనం భయపడతాం. మనల్ని అవసరమైతే చంపేయచ్చు. చంపేసిన తర్వాత వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? మన దేశంలో ఘోరాతి ఘోరమైనటువంటి పాపం చేస్తే ఉరిశిక్ష చేస్తారు, ఆ వ్యక్తిని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఏమైనా చేయగలుగుతారు? ఇంకా ఆత్మను చంపనేరక ఈ మనుషులు ఏం చేయలేరు? ఆత్మను చంపలేరు, శరీరాన్ని చంపుతారు. శరీరాన్ని బాధ పెడతారు, నిందిస్తారు, అవమానిస్తారు, అపహాస్యం చేస్తారు. కానీ శరీరాన్ని చంపుతారు, కానీ ఆత్మను చంపలేరు వాళ్ళు. ప్రాణం పోయింది అంటాం, ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి పోయింది. మొన్నైనది వెనకటి వలె మనుగు చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు మరలా కొనిపోయిద్ది, ఆత్మ వెళ్ళిపోయిద్ది. అంటే ఈ లోకంలో అనేక విధాలైనటువంటి పాపాలన్నీ కూడా మన శరీరంతోనే చేస్తాం. మన శరీర పాపాలన్నిటి నుండి కూడా మనం భూమి మీదే విడుదల పొందాలి. ఈ లోకంలో మనుషులంట మనల్ని భయపెడతారు, అవసరమైతే చంపుతారు, శరీరాన్ని చంపుతారు, కానీ వారు ఆత్మను చంపలేరు. కాబట్టి ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి మీరు భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. లోకంలో మనుషులు శరీరాన్ని చంపుతారు, ఆత్మను చంపలేరు. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలిగిన వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక మీరు భయపడవలసిందే ఆయనకి. ఇది మన కులం కాదు, ఇది మన మతం కాదు. మనం వెళ్ళకూడదు, మనం వినకూడదు. మనకు ఒక దేవత ఉంది, మనకు ఒక దేవుడు ఉన్నాడు, మన కులానికి ఒక కట్టుబాటు ఉంది, మన గ్రామానికి ఒక కట్టుబాటు ఉంది అని చాలామంది అనేకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ వాటిని మనం వినకూడదు. యేసయ్య అన్నాడు, ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి మీరు భయపడకుడి, కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. ఇప్పుడు దేవునికి తప్ప భూమి మీద ఏ మానవుడికి కూడా మనం భయపడకూడదు. హల్లెలూయా.